హలో అందరికీ నిన్నటి భాగంలో యయాతి రాజు కథ చూసాం కదా. ఇవాళ ఆ పురువంశంలో తర్వాత వచ్చిన గొప్ప రాజు శంతనుడి గురించి తెలుసుకుందాం వచ్చేయండి. శంతనుడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు గంగా నది ఒడ్డున అద్భుతమైన అందంతో ఉన్న ఒక అమ్మాయిని చూశాడు. ఆమె గంగాదేవి. ఆమెను చూడగానే రాజు ప్రేమలో పడ్డాడు. శంతనుడు పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు గంగాదేవి ఒక కఠినమైన షరతు పెట్టింది. నేను ఏం చేసినా మీరు నన్ను ఒక ప్రశ్న కూడా అడగకూడదు, అడిగితే వెంటనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని ఆమె చెప్పింది. ప్రేమలో ఉన్న శంతనుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక ఆ షరతును కూడా ఒప్పుకున్నాడు. వారికి ఒక బిడ్డ పుట్టింది. కానీ గంగాదేవి ఆ బిడ్డను తీసుకెళ్లి గంగా నదిలో వదిలేసింది. రాజు షరతు వల్ల ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇలా 7 బిడ్డలను ఆమె నదిలో వదిలేసింది. తన బిడ్డల్ని చంపేస్తుంటే తండ్రిగా శంతనుడు ఎంతో బాధపడ్డాడు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి మౌనంగా ఉండిపోయాడు. 8వ బిడ్డ పుట్టగానే శంతనుడు ఇంకా ఆపుకోలేకపోయాడు. నువ్వు ఎవరు? నా బిడ్డల్ని ఎందుకు చంపుతున్నావు అని ప్రశ్నించాడు. షరతు ప్రకారం గంగాదేవిని శంతనుడు ప్రశ్నించినందుకు ఆ బిడ్డను తన చేతిలో పెట్టి అక్కడి నుంచి గంగాదేవి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ పేరే దేవవ్రతుడు. మరి ఈ దేవవ్రతుడు తండ్రి సంతోషం కోసం ఒక గొప్ప త్యాగం చేశాడు. ఆ ప్రతిజ్ఞ వల్ల ఆయనకు భీష్ముడు అనే పేరు ఎలా వచ్చిందో రేపటి పార్ట్ 4లో చూసేద్దాం. మరి until then, do like, share and subscribe to చిన్నారి ప్రపంచం with దివ్య.